మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కావేరి, ఏంటి నువ్వు చేసిన పని? మమ్మల్ని ఎందుకు ఆపావు? మర్చిపోయారా అత్తయ్య? గతాన్ని బలంగా గుర్తు చేస్తే అర్జున్ బాబు ప్రాణాలకే ప్రమాదం. దాన్ని సాకుగా తీసుకొని ఆ యమజ మీ ఇద్దరి జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు నాకు అర్జున్ బాబుతో కలిసి ఉండడం కంటే ఆయన ప్రాణాలతో ఉండడమే నాకు ముఖ్యం. అందుకే యమజ ఆడుతున్న నాటకాన్ని నేను బయట పెట్టలేకపోయాను. కానీ నా ప్రేమ గొప్పదని నాకు తెలుసు. ఆ ప్రేమే ఏదో ఒక రోజుకి మా ఇద్దరిని కలుపుతుంది. నా భర్తని నా నుంచి ఎవరు విడదీయలేరు. మా బంధం మీద, నా తాళిబొట్టు మీద నాకు నమ్మకం ఉంది. అది కాదు కావేరి. కావేరి చెప్పేది నిజం. కావేరి అర్జున్ని ఎవ్వరూ విడదీయలేరు. కావేరి, నేను చూస్తుంటే నాకు అమ్మవారే గుర్తొస్తున్నారు. క్షీరసాగరాన్ని మదించే సమయంలో అమృతం కంటే ముందు హాలహలమే పుట్టిందంట. పరమశివుడు లోక కళ్యాణం కోసం ఆ విషయాన్ని తాగాలనుకున్నాడు. దేవతలంతా పార్వతీదేవిని శివయ్య అలా చేయడం నీ మాంగళ్యానికి ప్రమాదం అని చెప్పారంట. కాని అమ్మవారు తన మాంగళ్యం మీద తనకు నమ్మకం ఉంది అని, తన పరమేశ్వరుణ్ణి తన నుండి విడదీయలేరు అని చెప్పిందంట. నీ మాంగళ్యం మీద, నీ ప్రేమ మీద నీకున్న నమ్మకం నిన్ను తప్పక గెలిపిస్తుంది. తప్పకుండా గెలుస్తానత్తయ్య. ఇంతకాలం అర్జున్ బాబు ఎక్కడున్నారో మనకి తెలీదు, అందుకే టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు అర్జున్ బాబు ఎక్కడున్నారో, ఆ యమజ ఎక్కడుందో మనకి తెలుసు. ఎలాగైనా సరే అర్జున్ బాబుని మన దగ్గరికి తెచ్చుకోవాలి. తనది కాని సౌభాగ్యాన్ని తనదిగా చెప్పుకుంటుంది కాకమ్మా. అద్దె ఇంట్లో ఎవ్వరూ ఎంతో కాలం ఉండరు. యమజ కూడా అర్జున్ బాబు నుండి దూరంగా వెళ్లిపోయే రోజు తప్పకుండా వస్తుంది. చేస్తా, వెళ్ళేలా నేను చేస్తా. ఐఎమ్ సారీ యమజ. నువ్వు మా అమ్మని నన్ను కలపాలని చూస్తుంటే మా అమ్మ వాళ్ళు నిన్ను చంపాలని చూస్తున్నారు. మా అమ్మ వాళ్ళు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు. అయ్యోయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? ఎప్పుడూ అలా అనొద్దు. అత్తయ్య వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు, అంతే. ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా మన ప్రేమ అర్థమవుతుంది. నీ ప్రేమని పొందడం నిజంగా నా అదృష్టం యమజ. ఏమండి, మీరు చాలా స్ట్రెయిన్ అయిపోయారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. యమజ చచ్చి బతకడం అంటే ఏంటో తెలిసింది. అవునలా, ఇది కలో నిజమో అర్థం కావడం లేదా. అసలు ఒక్కసారిగా నేనాడిన నాటకం మొత్తం బయటపడిపోయింది. శాశ్వతంగా జైల్లో ఉండిపోతానని అనుకున్నాను. ఆ టైంలో బావొచ్చి నన్ను తన భార్య అని చెప్పడంతో ఊపిరాడినట్టయింది. ఆల్మోస్ట్ నరకం వరకు వెళ్ళి వెనక్కొచ్చేశాను. నాకు కూడా అలానే అనిపించింది యమజ.
నిప్పుతో చేరిన ఇనుముకు కూడా దెబ్బలు తప్పవన్నట్టు నీతో చేరి నా జీవితం కూడా నాశనం అయిపోతుందనుకున్నాను. అర్జును బతికించాడు. ఎందుకలా నవ్వుతున్నా? కొంపతీసి ఇందాక సిచ్యువేషన్లో పిచ్చి కనిపట్టిందా ఏంటి? కాదు, అర్జున్ బావ దృష్టిలో ఇక నేనే తన భార్యని. బావకి గతం గుర్తు రావడం లేదు. శాశ్వతంగా గుర్తు రాకుండా చేసే టాబ్లెట్స్ వాడుతున్నాం. అందువల్ల బావ ఎప్పటికీ నా దగ్గరే ఉంటాడు. ఉంటే ఉపయోగమేంటి? ఆయన గారేమో ఆస్తులు అంతస్తులు అక్కర్లేదని, యమజ ప్రేమే కావాలని తీసుకొచ్చేశాడు. ఇక మనకి డబ్బొచ్చే అవకాశమే లేదు. ఇక మన పని అంతే, గోవిందా. అలా కాదలా. ఇక నీ వల్లేది కాదు. నీకు నీ బావ కావాలి, తెచ్చుకున్నావు. మరి నా సంగతేంటి? నీ గురించి నేనెన్ని బాధలు పడ్డానో తెలుసా? ఈ ఇంటికి రెంట్ కడుతున్నా. మీ బావని పండక్కొచ్చిన అల్లుణ్ణి మేపుతున్నట్టు మేపుతున్నావు. ఇవన్నీ సరిపోవన్నట్టు దెబ్బలు కూడా తింటున్నావు. అబ్బా! ఆ కాకి మరీను పాత ఖైదీల్ని కొత్త ఎస్ఐ కొట్టినట్టు కొట్టేసింది. మా డబ్బులు మాకు పడే, మేము వెళ్ళిపోతాం. నీకు అసలు తక్కువ, ఆశ ఎక్కువ. ఆస్తి అంతస్తులు వద్దని బావ అనుకున్నంత మాత్రాన సరిపోతుందా? బావ కోసం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా ఇంటి ముందు నిలబడతారు. ఆస్తి మొత్తం నాకు అప్పగిస్తారు. అప్పుడు నీకు కావలసినంత నేనిస్తాను. మరి ఈ దెబ్బలు వాటికి కూడా కల్పిస్తాలే. అమ్మా, దెబ్బలు గట్టిగా తగిలాయా? కారన్నాక టైర్లు అరిగిపోవడం, మనిషి అన్నాక బాధలతో నలిగిపోవడం కామనే. అబ్బా! పద, వేడివేడి నీళ్లతో కాపడం పెట్టుకోవాలి. అబ్బా! అమ్మా! ఏంటమ్మా నువ్వనేది? అర్జున్ యమజని తన భార్యని నమ్ముతున్నాడా? మై గాడ్, చాలా పెద్ద ప్లాన్ వేసింది అత్తయ్య. అర్జున్కి గతం గుర్తు రాకుండా చేసి తనే భార్యనని చెప్పించేసుకుంటుంది. నాక్కూడా అదే భయంగా ఉంది శివ. అర్జున్ బాబుకి నిజం చెప్పేద్దామంటే తన ప్రాణానికి ప్రమాదం అని భయం వేస్తుంది. ఇప్పుడేం చేద్దాం శివగారు? కావేరిని అర్జున్ గారిని ఎలా కలపాలి? అదే అర్థం కావట్లే స్నేహ. అర్జున్కి గతం గుర్తుకొస్తే తప్ప ఈ సమస్య నుండి బయటపడలేం. అది అంత తొందరగా గుర్తుకు రాకపోవచ్చు. శివగారు, మీరొక డాక్టర్, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఏదో ఒకటి చెయ్యండి.